హాయ్ వర్స్, పబ్లిక్ పోస్ట్ వర్స్ అందరికీ హాయ్ అండి. ఈరోజు శశి విత్ సెలబ్రిటీ కార్యక్రమంలో మనతో ఉన్నవాళ్ళు తన 20 ఏళ్ల వయసులోనే దళిత ఉద్యమాల్లో యాక్టివ్గా పాల్గొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉంటూ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నటువంటి చీలి రవీంద్ర గారితో వచ్చిన చిట్చాట్ చేసుకుందాం. రవీంద్ర గారు నమస్తే అండి. సాధారణంగా ఏంటంటే మనం చదువుకునే వయసులో సినిమాల మీద లేకపోతే షికారు తిరగడానికో లేదా ఏదన్నా అదర్ యాక్టివిటీ మీదో గేమ్స్ మీదో మన మైండ్ వెళ్తూ ఉంటుంది, కుర్రవాళ్ళకు తిరగడం అని. అలాంటి ఒక యంగ్ ఏజ్ అంటే సుమారుగా 19-20 ఏళ్ల వయసులోనే ఈ ఉద్యమాల బాట పట్టాలని చెప్పి ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది? నా చుట్టుపక్కల ఉన్న నా వాతావరణం నన్ను ఉద్యమాల దారి వెళ్ళేలాగా నేను చేసింది. ఎందుకంటే అందరూ ఉంటారు, ధనికులు ఉంటారు, అంటే కులాన్ని బట్టి కాకుండా ఒక్కో కాస్ట్ని బట్టి ఒకరు డెవలప్ అవుతూ ఉంటారు. నాకు వచ్చేసరికి నేను ఉన్న ఏరియా స్లమ్ టు మా కాస్ట్లో వచ్చేసరికి చదువుకున్న వాళ్ళు తక్కువ. మాకు వచ్చే పథకాల్లో తప్ప మిగతా డెవలప్మెంట్లో అన్నింటిలో శూన్యం. ప్రతిదీ చూస్తూ ఉంటా, టీవీల్లో కానీ నీటిలో కానీ ఉద్యమాలు ప్రతి ఒక్కరు కృష్ణమాది గారిది కానీ అందరి ఉద్యమాలు చూస్తూ ఉండేవాడిని. ఎప్పుడు మనకి ఇలా అన్యాయం జరుగుతుంది, జాతికి అన్యాయం జరుగుతుంది, మనం ముందుకు వస్తేనే కదా మన వెనకాల ఉన్న తరాలకి మనం ఏదైనా అందించగలమనే స్ఫూర్తి మందకృష్ణమాది గారి దగ్గర నుంచి నేర్చుకున్నా. అందరూ ఇలాగే మా కుల సంఘాల నాయకులు అందరూ వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా నేను వచ్చినప్పుడు సహాయం చేస్తూ ఉండేవాడిని. వాళ్ళతో పాటు నడుస్తా ఈరోజు ఒక పేరు చీలి రవీంద్ర మాదిగా అనే ఒక పేరు రావడానికి కారణం దళిత ఉద్యమాల్లో నేను వెళ్ళటం, నాకంటూ ఆ స్ఫూర్తి చిన్నప్పటి నుంచి రావటం. అయితే ఈ దళిత ఉద్యమాల్లో యాక్టివ్గా ఉంటే సాధారణంగా అంటే ఈ కమ్యూనిటీ పరంగా ఉన్న ఉద్యమాల్లో ఉన్నప్పుడు అన్ని పార్టీల నుంచి కూడా ఒక రకమైన సపోర్ట్ వస్తూ ఉంటుంది. అలాంటిది ఒక రవీంద్ర ఒక పార్టీకి అంకితమై అంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి రావడానికి యాక్టివ్గా అందులో వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం గల కారణం ఏంటి? లేదండి, అన్ని పార్టీ సపోర్ట్లు అంటే నేను ఏ పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీకి సపోర్ట్ కాదు. నాకు నేను చూసిన రాజకీయాల్లో తక్కువ, అంటే నేను ఎక్కువ ఎలక్షన్ కూడా చూసున్నాను. అది తక్కువ టైంలో పేరు నాని గారు అంటే నాకు ఇష్టం ఏర్పడింది. ఎందుకంటే ఆయన ప్రతిదీ చూస్తే ఆయన గురించి చెప్తూ ఉండేవాళ్ళు, వింటూ ఉండేవాడిని. మాకు ఎక్కువ స్లమ్ ఏరియాలో పేరు నాని గారి వాయిస్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఆయన జనాల్లో కలిసిపోతా ఆయన మమేకం అయిపోయి మాకు చేసే సేవ ఎక్కువ. ఆయన పేరు వింటూ ఉండేవాడిని. ఆయనే ఒకసారి పిలుపు రావటం, ఇలా మా నాయకుల ద్వారా కలుద్దాం అంటాం, కలవటం, ఆయన అడగటం ఏంటి, మేము కూడా ఆయన మీద ఇంట్రెస్ట్ ఉండటంతో ముందుకెళ్ళడం జరిగింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా ఇష్టమైంది, అభిమానం పీచ్లోకి వెళ్ళింది. 2024లో ఇదే పేరుని కిట్టు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడిగేస్తాడు, నువ్వు ఇదే ఇంట్లో కూర్చుంటావు, రాసి పెట్టుకో చెప్తున్నావు. 2024 ఇదే కిట్టు అసెంబ్లీలో అడిగి పెడతాడు, నువ్వు రాసుకో, నీ దమ్మున్నా చేసుకో. నీ చేతకాని మాటలకి, నీ దద్దమ్మ మాటలకి ఎవడు భయపడట ఇక్కడ, రాసి పెట్టుకో. ఇంకోసారి కనుక పేరు కుటుంబంపై ఏమన్నా అవాకులు చవకలు చెప్తే చూస్తూరుకునేది లేదు, కబడ్డార్. దాంతో పార్టీలోనే నడుస్తున్నాను నిదానంగా. నేను ఆయన ముందు ఒకటి పెడతాం జరిగింది, ఒకటి కావాలని. అది కొన్ని అనివార్య కారణాల వల్ల రాకపోవడం జరిగింది. నాకు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఒక మెంబర్గా ఇచ్చారు. అయితే మీరు సాధారణంగా మీరు ఈ మధ్యన ఏంటంటే ఎక్కువగా అంటే జనాన్ని మౌల్డ్ చేయడం అంటే ఇప్పుడు బాబు జగజ్జనరావు గారి జయంతి కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ కార్యక్రమాలు కానివ్వండి ఎక్కువగా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. అలాగే మీకు మీ కార్యకర్తలు అనుకోవచ్చు, మీ వెనక అభిమానులు అనుకోవచ్చు, మీ కమ్యూనిటీలో కూడా అనుకోవచ్చు, ఎక్కువ మంది జనం గ్యాదర్ అవుతూ ఉంటారు. మీరు గ్యాదర్ చేస్తారా, ఆటోమేటిక్ గ్యాదర్ అవుతారా? నా అభిమానులు కార్యకర్తలు అనుకోవడం కంటే నా అన్నదమ్ములు అనుకోవడంలో అతిశక్తి లేదు. ఎందుకంటే నాకుగా ఎప్పుడు ఏ ఆపదున్నా వాళ్ళ కోసం నేను పరిగెడతాం. అన్న అంటే నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఒకళ్ళ సహాయం చేసి వాళ్ళ ఫేస్లో కనిపెట్టే నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. నాకు కుల నాయకుడు అన్న ఒక ముద్ర తప్ప ప్రతి కమిటీలో నాకు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ కోసం నేను ప్రతిసారి పరిగెడతా ఉంటాను. నా కోసం వాళ్ళు ఎక్కడున్నా సరే నా కోసం దేనికైనా సిద్ధపడే ఉంటారు. రవీంద్ర అనే వ్యక్తి అర్ధరాత్రి తలుపు కొట్టినా సరే మీరు ఇప్పుడు అన్నారు అన్నదమ్ములని, అన్నయ్య నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే అర్ధరాత్రి తలుపు కొట్టినా సరే కులాలకు అతీతంగా మీరు ఇప్పుడు అన్నారు ఒక అన్ని కులాలలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారని, కులాలకు అతీతంగా వెళ్తా అంటారు, నిజమేనా? ఖచ్చితంగా వెళ్తా, కులాలకు అతీతంగా వెళ్తా, పార్టీలకు కూడా అతీతంగా వెళ్తా. ఎందుకంటే నా అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ కోసం కష్టపడినది నాకు ఇష్టం. ఎందుకంటే నా కోసం కూడా వాళ్ళు అలాగే నిలబడుతున్నారు కాబట్టి. రెండు, నేను ఏదైనా పార్టీ కార్యక్రమం చేసినా సరే నాకు పార్టీ చూసుకోకుండా మిగతా పార్టీలో ఉండే కార్యకర్తలు కూడా నా ర్యాలీలో ఉంటారు. ఎప్పుడు మీరు చూసుకున్నా ఎప్పుడైనా సరే నా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో స్టేటస్లో ఏం చూసుకున్నా వేరే పార్టీ కార్యకర్తలు కూడా ఉంటారు. ఎందుకంటే అభిమానం, అన్న పిలవంగానే పలుకుతారా అని
ఆలోచన అంతే. ఇది మీరు ఇప్పుడు మాట అన్నారు, వేరే పార్టీ కార్యకర్తలు కూడా నాతో పాటు ఉంటారు, నాకు అన్నదమ్ములాగా ఉంటారు, నా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలా అన్ని పార్టీలు అన్ని కులాలు కలుపుకునే రవీంద్ర రీసెంట్గా జనసేన పార్టీ కార్యాలయం దగ్గరలో ఒక వైసీపీ ఎటువంటి సందర్భం లేకుండా వైసీపీ బ్యానర్ని కట్టడానికి గల కారణం ఏంటి? దాన్ని ఒక ఇష్యూలాగా చేయడం గల కారణం ఏంటి? లేదండి, ఇదంతా జనాల్లో ఏముందో అపోహ నాకైతే తెలియదు, కానీ ఒకటైతే బలంగా చెప్తా. అంటే అన్నదమ్ముళ్ళ నాతో ఉండేవాళ్ళు గోవింద్ అని అక్కడ ఉండే లోకల్ కుర్రోళ్ళు కానీ వీళ్ళంతా మేరీ గారి పదవచ్చిన సందర్భంగా మా వాళ్ళకి చిన్న కుర్రోళ్ళు ఇలా వేయాలి, బ్యాండ్ల ప్రోటోకాల్ ఇలా ఉండాలని చెప్పి వాళ్ళకి తెలియదు. సరే, వాళ్ళు అభిమానంతో నాది చిట్టినాగేశ్వర గారిది వేయటం జరిగింది, కిట్టు గారిది వేసి అందరూ వేయటం జరిగింది. దానికి ఏమైందంటే అన్ని చోట్ల ప్లేస్ కట్టుకున్నారు. అది కొత్తగా ఆఫీస్ దగ్గర కట్టింది కాదు, పాతదే, ఎప్పుడు కడతానే ఉంటారు. కొత్తగా అది వేశారు. ప్రోటోకాల్ తెలియక జగన్ గారి ఫోటో ఉండాలి, రాజశేఖర్ గారి ఫోటో ఉండాలి, మిగతా అందరి ఫోటోలు ఉండాలని చెప్పి వాళ్ళకి అవగాహన లేక కట్టారు. సరే, అది అక్కడికి కొరియర్ సీను గారు ఫోన్ చేశారు, రవి ఇలా ఉంది, ఇలా కట్టారు అన్నారు. లేదన్నా ఫంక్షన్ జరిగేదాకా ఉండాల్సిందే అని చెప్పాను. లేదు, వాళ్ళ అవంగాలు ఫంక్షన్ అయిన తర్వాత 2 3 అయిన తర్వాత చెప్తాలే, అది మీరు తీయటం అయితే కరెక్ట్ కదా, తీస్తే బాగదని చెప్పాను. సరే, ఆయన అగ్రీ అయ్యాడు. తర్వాత మేరీ గారు అబ్బాయికి ఫోన్ చేశాడంట, సరే తీసేస్తానారంట. మరి తీసేస్తాన్న తర్వాత వాళ్ళు ఎప్పుడు అన్స్పెక్టెడ్గా తీశారో మాకు తెలియదు. వెంటనే కుర్రోళ్ళు ఫోన్ చేసి అన్న మా బ్యానర్ తీసారని చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది. ఎక్కడ స్పాట్లో కుర్రోళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతిగడ ఇచ్చాం, చెప్పాలని చెప్పాం, బ్యానర్ అక్కడ ఉంచాలని చెప్పాం, అక్కడే ఉంచారు. ఇప్పుడు ఆ కార్యక్రమం అయిపోయి కూడా దాదాపుగా ఒక 3 4 నెలలు అవుతుంది, సుమారుగా 2 3 నెలలు అవుతుంది. అయినా ఇంకా బ్యానర్ తీపోవటానికి కారణం ఏంటి? ఇప్పుడు అన్ని పార్టీల్లో మేము కుర్రోడు కలిసే ఉంటాం అని చెప్పారు. ఒక అన్నదమ్ముల్లాగా దాని సమస్యను సర్దుమనించాలి, కానీ అది ఇంకా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని ఆ బ్యాండ్ అక్కడ ఉంచడానికి కెలకపోతే ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చేది కాదండి. అది కెలికారు కాబట్టి ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చింది. కెలకపోతే ప్రెస్టేజ్ ఇష్యూ ఎందుకు వస్తుంది? కెలకపోతే సమయం సందర్భాన్ని బట్టి మారుతూ ఉండేవి, బ్యాండ్లు మారుతూ ఉండేవి. దాంట్లో ఏముంది? కెలికి మనుషుల్ని రెచ్చగొడుతుంది తప్ప అందులో ఏం ప్రోటోకాల్ పాటించకుండా ఇటంలో తెలియకేసిందే కానీ ఎటువంటి దురుద్దేశం అయితే పక్కాగా చెప్తాం. ఓకే, అయితే ఇప్పుడు మీరు అందరూ చెప్పారు నాని గారి ఆశీస్సుల వల్ల నాని గారు దీనివల్ల హాస్పిటల్ కమిటీలో ఒక డైరెక్టర్గా అవకాశం వచ్చింది అని. ఇప్పుడు హాస్పిటల్ కమిటీలో ఎంతవరకు మీరు దాన్ని కమిటీలో ఎంతవరకు డెవలప్ చేశారు, ఏం డెవలప్ చేశారు? ఒకటండి, మాకు వచ్చి 2.5 years అవుతుంది. మాకు ఇచ్చిన తర్వాత హాస్పిటల్లో ఈ రోజుకి 2.5 yearsకి ఈ రోజుకి మార్పులు మీరు చూసుకుంటే, ఒకసారి మీరు వచ్చి చూసుకుంటే ఖచ్చితంగా మీ కంటికి కనపడుతుంది. మాకు వచ్చే డెవలప్మెంట్ కమిటీ నిధులు ప్రతిదీను హాస్పిటల్కి వినియోగించడమే కాకుండా ఏదన్నా చిన్న చితక ఏమన్నా ఉంటే కనుక నాని గారికి ఒక మెసేజ్ ద్వారానో ఫోన్ ద్వారానో చేయటం జరుగుతుంది. ఆయన కూడా పైనుంచి గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు లేట్ అవుతుంది అనుకుంటే ఆయన సొంత నిధులతో చేయించడం కూడా జరిగింది. రీసెంట్గా ఒక లిఫ్ట్ విషయంలో కూడా సార్కి ఫోన్ చేసి ఇలా అయిందంటే 2 లక్షల ఆయన సొంత నిధులతో లిఫ్ట్ బాగు చేయించి జాన్సన్ కంపెనీ వాళ్ళతో టక్కన ప్రెగ్నెన్సీలో ఇలా బాధపడుతున్నారు సార్ అని చిన్న ఒక మెసేజ్ పెడితే 2 లక్షల ఆయన సొంత నిధులతో ఇప్పటికి కనీసం ఒక 4-5 times ఫోన్ చేసేప్పుడు రవీంద్ర ఫాలోఅప్ చేస్తున్నావా, మనీ పంపిస్తున్నానని అలాగే పంపించి డీడీ చిక్కు కూడా నాకు వాట్సాప్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. ఏంటంటే నేను గర్భిణీ స్త్రీలు బాధపడుతున్నారు అనగానే ఆయన వెంటనే రియాక్షన్. మనకున్న ప్రాబ్లం చెప్తే అది తీర్చడంలో చాలా తేలిక పేర్నాని గారి దగ్గర. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగానో మంత్రిగానో మాకు కనపడే కంటే మనతో ఉండే ఒక అన్నగానో తమ్ముడుగానో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు అందరికీ. మీరు హాస్పిటల్ డైరెక్టర్ అయ్యాక హాస్పిటల్ ని డెవలప్ చేయడం కన్నా కూడా మీకంతకు మీరు బాగా డెవలప్ అయ్యారు, బాగా ఒక తన లైఫ్ స్టైల్ మార్చుకున్నారు, ఒక స్పెషలైజేషన్ అంటే ఏర్పరచుకున్నారు అన్నారు. ఇది నిజమా కాదా? సరే, శశి గారు, ఒక విషయం ఏంటంటే ఒక మనిషి ఎదుగుతున్నాడంటే రాళ్ళు వేయటంలో తప్పు లేదు. ఒకళ్ళ దగ్గర వంగి దండాలు పెడతాను, ఒకళ్ళ పక్కకి వెళ్ళి చెవులు వచ్చి చెప్తాలు భజన చేయటాలు నాకు ఇష్టం ఉండదు. నాకు నేనుగా ఎదుగుతా, నాకు నేనుగానే ఉంటాను, నాకు ఎవరో వెనకాల సపోర్ట్ అవసరంలా. నాకు నేనుగానే హాస్పిటల్ డెవలప్మెంట్ చేసాము. అక్కడ ఏ రోజు ఎవరైనా అడగండి, నాకు నేను ఈ రోజు వాళ్ళ నా నుంచి ఎవరైనా హాస్పిటల్ ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే ఎవరికైనా ఛార్జీ డబ్బులు లేకపోతే పెట్టి పంపిస్తా, ఛార్జీలు ఇచ్చి పంపిస్తా. భోజనం తినకపోతే క్యాంటీన్ తీసుకెళ్ళి పెట్టిస్తా. అంతే తప్ప నా సొంత డెవలప్మెంట్ ఏముండదు. నా మీద ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నాకు భజన చేయడం రాదండి. నేను ఒకటి సొమ్ము తిన్నాను, ఒకరి దగ్గరికి వెళ్ళి భజన చేయాల్సినంత అవసరం నాకు ఈ రోజుకి రాదు, రేపటికి రాదు, ఎప్పుడు తెచ్చుకోను. నాకు నేనుగా ఏ రోజు రాయల్టీగానే ఉంటాను కూడా. నాకు ఇంకా మనీ విషయం అంటారా, నాకు నేనుగా రియల్ ఎస్టేట్ చేసుకుంటే కొంచెం ఎంత కొంత సంపాదించుకుంటా. మా మదర్కు ఉండదు, నేను ఒక్కడినే. మా మదర్కి ఒక 70,000 శాలరీ వస్తుంది.
నాకు తప్ప ఎవరికి ఉంటుంది? ఇంకా అన్యాయం చేసి ఎన్నాళ్ళు బతుకుతామండి పాపం సొమ్ముతో? నాకు అలాంటి ఆలోచన లేవు, ఆ ధోరణి కాదు. ఏడ్చేవాళ్ళు ఎడుతూ ఉంటారండి, దాని గురించి మనం పట్టించుకుంటే ముందుకెళ్ళాం. అయితే ఇంకో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని, అంటే పార్లమెంట్ సభ్యుల్ని, మీ వార్డు కాకపోయినా ఒక ఫోర్స్గా ఆయన ఎదిరించడానికి గల కారణం ఏంటి? ఆ వార్డులో ఎవరు ప్రోద్బలమైన ఉందా, లేదా ఏదన్నా ఆశించి ఎవరు మెప్పు పొందడానికైనా సరే, మెప్పు పొందడానికి ఏమన్నా అలా మీరు ఎంపీ గారి మీదకి ఆ రోజు వెళ్ళడం జరిగిందా? అలానేం కాదండి. ఆ రోజు ఒక అకేషన్ ఉంది, కేక్ కటింగ్, ఒక బర్త్డే ఉంటే అస్గర్ గారు ఫోన్ చేశారు, అన్న ఇలా బర్త్డే ఉంది రావాలని చెప్పి అన్నారు. ఆ టైంలో సరే అన్నాను. ఆ టైంలో మేము వచ్చాము, అందరం ఉన్నాం, కుర్రోళ్ళంతా వెళ్ళాము, అక్కడే ఉన్నాం. మేము కేక్ కటింగ్ ర్యాలీకి వెళ్తుంటే ఈ లోపు ఏదో అకేషన్ పెట్టినట్టున్నారు ఎంపీ గారు. ప్రోటోకాల్ లేకుండా ఒక కార్పొరేటర్కి, ఒక ఎమ్మెల్యే గారికి ఇంటిమేషన్ ఉండాలి కదా, ఆ వార్డు కార్పొరేటర్కి కూడా ఇంటిమేషన్ లేదు. సరే ఇప్పుడు ఆయన అడిగాడు, మాకు ఇంటిమేషన్ ఉంది ఇవ్వాలి కదా సార్, మీరు ఎంపీ గారు మీరు వస్తున్నారంటే మేము కూడా స్వాగతం పలుకుతాం కదా, మా ఎమ్మెల్యే గారు అలాగే మీరు ఎంపీ గారు అలాగే స్వాగతం పలుకుతాం కదా అని ఆయన అన్నారు. సరే అంతే కదా సార్, మీరు కరెక్టే కదా, అలా రావాలి కదా, రాలేదండి. ఆ పక్కన ఉండే చెంచాలంతా ఎగరడం జరిగింది. అలాగైతే మేము ఖాళీగా కూర్చోం కదండి, అంతే. అదే 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 కారణం అంటారా? అదే కారణం తప్ప ఎవరి ప్రోద్బలం మెప్పు పొందడానికి ఎవరు మెప్పు పొందితే ఎవరుంటారు అక్కడ? పేర్నాని గారు మెప్పు పొంది ఇప్పుడు నేను ఆయన మెప్పు పొందించగలనా? నేను నిన్న కాక మన రాజకీయాల్లోకి వచ్చే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది. ఆయన మెప్పు పొందించడానికి ఎప్పటి నుంచో ఉన్నారు. అవన్నీ ఇవాళ నేను ఉంటే రేపు పొద్దున కూడా ఉంటాడు. అవన్నీ రాజకీయాలు మెప్పు పొందటాలు అనేది జరగని. ఎంపీ గారి కార్యాలయం వద్ద బ్యాన్ రచించడంలో రవీంద్ర హస్తం ఉందా లేదా? అలాంటి చిల్లర పనులు చేయనండి. అలాంటి చిల్లర పనులు ఏ రోజు చేయను. ఏదైనా చేయాలంటే ఎంపీ అయినా ఎవరైనా స్ట్రైట్ ఫార్వర్డ్, దేనైనా ఎదుర్కోవడానికి సిద్ధమే. అంతేగాని ఒకరికి భయపడే పరిస్థితి చీలి రవీంద్రకి ఈ రోజు. చీలి రవీంద్రకి ఏం చూసుకుని అంత పొగరనాలా, లేకపోతే బలం అనాలా, ఏం చూసుకుని అంత యాటిట్యూడ్గా ఉంటాడు? కారణం ఏంటి? నాకు నేను చూసుకునే ఒకరిని చూసి బలం ఏ రోజు రాదు. నాకు నేనే ఈరోజు ఈ పార్టీలో ఉన్నా. వాళ్ళ పేరునిగా చూసుకుంటే నేను పక్కకి వెళ్తా, పార్టీ పక్కకి వెళ్తా. ఎవరంటే నాకు బలం, నాకు నేనే చూసుకుంటా. ఎవరిని చూసి నాకు రాదు. ఎవరు బలం లేదు, ఎవరు బలం నాకు సపోర్ట్ అవసరం. నాకు నేనుగానే స్ట్రెంత్గా ఉంటా. ఏ రోజైనా సరే అన్నదమ్ములు ఉన్నారు నాకు, వాళ్ళతోనే ఏదన్నా ఉంటే అన్న అంటే నేను ముందుంటా, అరే తమ్ముడు అంటే నా కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంతే తప్ప ఎవరినో చూసుకునే ఎగిరే అంత పరిస్థితి చీలి రవీంద్రకి రాదు. చీలి రవీంద్ర నానిగారి అభిమానిగా, నానిగారి చేసే పనులకి అభిమానంగా ముందుకు వస్తూ ఆయన కోసమే పార్టీలోకి వచ్చిన చీలి రవీంద్ర రీసెంట్గా పార్టీ కొద్దిగా స్తబ్దతగా ఉండి దూరంగా ఉంటాడని తెలిసింది. పార్టీ మారే ఆలోచన ఉందా? ఎందుకు పార్టీకి దూరంగా ఉన్నారు? పార్టీ మారే ఆలోచనలో ఇవన్నీ పక్కన పెడితే సైలెంట్ ఏమన్నామంటే కొన్ని కారణాల వల్ల నాకు కొన్ని పనులు ఉంటాయి కదా, పర్సనల్ పనులు ఉంటాయి కదా, వాటి వల్ల కొంచెం తగ్గిందేమో. కానీ ఎలక్షన్ చేయడానికి స్పీడ్ ఉంటాడు రవీంద్ర అనేవాడు, ముందే ఉంటాడు. పేరుని కిట్టుని ఎమ్మెల్యే చేయడానికి చీలి రవీంద్ర పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందా? ఖచ్చితంగా 100కి 200% ఉంటుంది. పార్టీ మారే ఆలోచన లేదు. పార్టీ మారే ఆలోచన అంటే డైరెక్ట్ గా చెప్పండి. ఇదేంటంటే మనం ఏదో పక్కన టీ తాగుతూ మాట్లాడే విషయం కాదు. పార్టీ మారే ఆలోచన లేకపోతే నేను అడుగుతామండి, పార్టీ మారే ఆలోచన లేదా? మీరు ఒకటి రాసి పెట్టుకోవచ్చు అండి శశి గారు. ఓకే, ఆ పార్టీ మారే ఆలోచన అని మీరు అంటున్నారు కాబట్టి ఎందుకంటే ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన వాళ్ళు కూడా ఈ రోజు పార్టీని మారుతున్నారని చెప్పేసి టీవీల్లో పెద్ద పెద్ద పేరు మోసిన శాటిలైట్ ఛానల్ అనుకునే టీవీల్లో కూడా ఊదర కొడుతున్నారు. అలాంటిది సామాన్య కార్యకర్త మీరు అన్నారు, నేను సామాన్య కార్యకర్తనని. ఏ కార్యకర్తగా మరి ఇప్పుడు చిన్న పనులను మానేసా అని చెప్తున్నారు. అది పనులను మానేరు అని మీకు తెలుసు, ఆ పార్టీలో తెలుసు. నిజంగానే చీలి రవీంద్ర పార్టీ మారడు అని చెప్పి గంటపరంగా చెప్పగలరా మీరు? గంటా పదవి 100కి 200% పార్టీ మారే ఆలోచన లేదు. ఒకవేళ పార్టీ మారాలి అనుకుంటే పార్టీ మానేసి ఇంట్లో కూర్చుంటా, వెళ్ళి సైలెంట్ గా పేరుని కిట్టు అనే వ్యక్తికి ఓటేసి పక్కకు వస్తా. అంతేగాని వేరే జెండా పట్టుకునేది మాత్రం ఉండదు. నా పద్ధతి లేకపోతే వాళ్ళ పద్ధతి నాకు నచ్చకపోతే పక్కకి వెళ్తా. ఇప్పుడు ఆయన నా పద్ధతి నచ్చలేదు అనుకో, రవీంద్ర స్కిప్ అంటారు, పక్కకి వెళ్తా. వాళ్ళ పద్ధతి నచ్చకపోతే నేను పక్కకి వెళ్తా. అంతేగాని వేరే పార్టీ జెండా పట్టుకునే ఆలోచన నాకు లేదు. ఆలోచన నాకు తెలిసి జీవితంలో పెట్టుకోను. ఎందుకు అడుగుతున్నారంటే మళ్ళీ క్వశ్చన్, ఏ పార్టీలో అయితే ఉండి అన్నక చేయని పార్టీ మారగానే అన్న దుర్మార్గుడు, అన్న రాక్షసుడు, అన్నది అది ఇది అని చెప్పి అంటున్నారు. చాలా మంది వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు అవ్వచ్చు, ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు అవ్వచ్చు, కార్యకర్త చేసిన వాళ్ళు అవ్వచ్చు.
అందుకోసం ఈ పాట అడుగుతున్నాను అనమాట. పొద్దున్న మీరు బయటకు వచ్చాక మళ్ళీ ఆమె తిడతాం ఏమి తిడతాం ఉంటుందా అని ఓపెన్ గా అడుగుతున్నాను అనమాట. ఒకటండి, తిట్టే విషయంలో అంటే మీరు పాత మనసులో పెట్టి అడుగుతున్నారు, నాకు అర్థం అవుతుంది కొన్ని వీడియోస్ అవన్నీ చూసి. తిట్టేదంటే ఒకటండి, నేనైతే ఓపెన్ గానే చెప్తా. నాకు పద్ధతి నచ్చపోతే డైరెక్ట్ గా తిడతాం, ఎదుర్కోవడం తప్ప ముందు ఒక మాట వెనకాల ఒక మాట. ఇప్పుడు నుంచి మీరు ఎమ్మెల్యే అభ్యర్థి అయితే మీ దగ్గరికి వచ్చి నేను భజన చేసుకుని మిమ్మల్ని పొగట్టం, పక్కకి వెళ్ళి ఇదిరా అని చెప్పి తిట్టేది నాకు ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతా, ఏదైనా సరే చేయించుకుంటా, లేకపోతే అడుగుతా పక్కన కూర్చుంటా. ఓకే నాకు వద్దు అవసరంలా అని పక్కన కూర్చుంటా. అంతేగాని వీళ్ళు ఇది చేయలేదని చెప్పి అక్కడికి వెళ్ళి నువ్వు ఎక్సైజ్ వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడి ఇవనేది నాకు లేదు సార్. ఫస్ట్ నుంచి అభిమానం, పేర్నాని గారు అంటే అభిమానం ఖచ్చితంగా ఆయన మీద ఎప్పటికీ ఉంటుంది. ఒక దళిత నాయకుడిని తీసుకొచ్చి ఒక లీడర్గా చేశాడు, ఒక పొలిటికల్ లీడర్గా చేశాడు. ఎక్కడికి పోద్దండి, కూడు పెడితే కులం మర్చిపోకూడదు అంటారు, ఖచ్చితంగా మర్చిపోను నేను అది. నాని గారు అనే వ్యక్తి ఎప్పటికీ నా వదిలే ఉంటాడు, ఖచ్చితంగా 100% పేర్నాని గారి ఫ్యామిలీతోనే ఉంటా. రాసి పెట్టుకోవచ్చు, 100% రాసి పెట్టుకోండి. ఓకే. ప్రస్తుతానికైతే నాని గారి సపోర్ట్గా, ఆ పార్టీలో సపోర్ట్గా ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అంటే మీ పార్టీలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అంటే ఒక కార్పొరేటర్ గాను లేదా ఇంకో పదవిలోనో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేది ఉందా రవీంద్ర? ఫస్ట్ టార్గెట్ అయితే కనుక 2024 పేరుని గిట్టు కానీ ఎమ్మెల్యేకి చూడాలని అయితే బలంగా ఉందండి. ఈ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలు ఇవ్వన్నారు, ఎవరికి ఆశ ఉండదు, మానవుడైన వాడికి ప్రతి ఒక్కడికి ఆలోచన ఉంటుంది. ఈ కార్పొరేటర్లు ఇవన్నీ నాకు ఆలోచన విధానం అసలు మైండ్లో లేదు, రాదు. నా వాళ్ళకి ఏదో ఒకటి చేసుకోవాలి, దానికి ఏది వచ్చినా తీసుకుంటా. ఇప్పుడు నా వెనకాల మీరు తిరుగుతున్నారంటే నా నుంచి మీరు ఏదో ఆశించి తిరుగుతున్నారు. నేను దేవుణ్ణి కాదు కదా. అదే మీరు కూడా ఏమైనా ఆశించి తిరుగుతున్నారా పార్టీలో? కన్ఫామ్ గా ఖచ్చితంగా నా వాళ్ళకి చేసుకోవడం కోసం ఆశించడంలో తప్పలేదు కాబట్టి ఫ్యూచర్ లో అది ఆయన డిసైడ్ చేస్తాడు. రవీంద్ర ఒకవేళ పార్టీలు మారిన ఘటన చెప్తారు, పార్టీలు మారినా ఇదే పార్టీ కంటిన్యూ అయినా కులం కోసం కట్టుబడి ఉంటాడా చివరి వరకు, లేదా పదవి వచ్చిందని చెప్పి కులాన్ని దూరం చేసుకుంటాడా? ప్రాణం పోయేంత వరకు కట్టుబడి ఉంటా కులానికి. నన్ను ఈ రోజు తీసుకొచ్చింది అదే. అది నా వెనకాల తిరిగిన అన్న తమ్ముళ్ళు అన్ని కులాలు ఒక ఉద్యమ నాయకుడిని, ఒక కులం నాయకుడిని అనే మాట తప్ప అన్ని కులాల నాయకులు నాకు వెనకాల సపోర్ట్ చేయబట్టి ఇది అంతే. వైఎస్ఆర్సీపీ పార్టీ దళితులకి ఏం చేసింది అంటే ఏం చెప్తారు? ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేసిందని చెప్తా. ఏం చేసింది? 100%. ఇంతవరకు నేను ఉన్న రాజకీయాల్లో రాకముందులో కూడా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ అంటే మా గుడెల్లో కానీ మాలపల్లిలో కానీ ప్రతి చోట ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చుకుని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగే రోజులు చాలా చూసాం. అక్కడ బ్రోకర్ల గాళ్ళు ఇలాగే అమ్మ మేము లోన్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ₹1,00,000 ₹2,00,000 లోన్లు పెట్టి దాంట్లో 1,20,000 1,50,000 వాళ్ళ దెబ్బకి 70,000 చేతిలో పెట్టి చేసేవాడు. వీళ్ళు మళ్ళీ ఈ సబ్సిడీ పోగా మిగతాదంతా కడతానికి లైఫ్ టైం సరిపోయేది కాదు. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాకు ఇలా బటన్ నొక్కితే ఎస్సీలకి డైరెక్ట్గా వచ్చి అకౌంట్లో పడుతుంది, మధ్యలో ఏ బోకరగాడే లేడు, డైరెక్ట్గా పేదల అకౌంట్లో పడుతుంది. దానికి హ్యాట్స్ ఆఫ్. ఈరోజు ప్రతిదీ కూడా ఒక ఎస్సీ కార్పొరేషన్ అంటే ఎప్పుడు మాలా మాదిగాని కొట్టుకునే ఉండేది. మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్ ఇద్దరు పంచుకున్నారు శుభ్రంగా. ఏ జాతికి వాళ్ళు న్యాయం చేసుకున్నారు, ఏ కులానికి కులాలు. అంతేగాని ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎస్సీ కార్పొరేషన్లో 5 సంవత్సరాల వదిలేవాళ్ళు ఏముండేది. మా అయితే నియోజకవర్గానికి 100 మంది 100 మంది ఉండేవాళ్ళు కాదు. ఏం న్యాయం జరిగింది? ప్రతి ఇంటికి ఇప్పుడు లబ్ధి పొందారు. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులకి అభివృద్ధి జరిగింది. సాధారణంగా ఏంటంటే రాజకీయ పరంగా కార్యక్రమాలు చేయాలంటే కనుక జనాన్ని గ్యాదర్ చేయటం ఇప్పుడున్న పొజిషన్లో చాలా కష్టతరమైన పని. అలాంటిది గడప గడప కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, రవీంద్ర వెనకాల రవీంద్ర వెనకాల ఎక్కువ మంది జనం ఉంటారు గల కారణం ఏంటి? వాళ్ళు అభిమానంతో వస్తున్నారా, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారా? స్ట్రైట్గా అడుగుతున్నాను, స్ట్రైట్గా చెప్పండి. ఈ రోజుల్లో యువతను మీరు డబ్బులు పెట్టి పొందగలరా శశి గారు? ఈ రోజుల్లో యువతను మీరు డబ్బులు పెట్టి కొని తీసుకురాగలరా? రాజకీయ పార్టీ అంటే బండి ఉన్న ఆయిల్ కొడుస్తున్నాము, మధ్యాహ్నానికి అక్కడ పర్వత భోజనం పెడుతున్నాము అని చెప్పి చేసి బోల్డ్ ఉన్నాయి. అది మీ మనసు పూర్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నట్టున్నారు మీరు. లేదు, రీసెంట్ గానే చూపించండి, చూపించండి, పార్టీ రవీంద్ర అలా చేస్తాడు, రవీంద్ర కూడా అలా చేస్తాడు అడుగుతున్నా. ఎందుకంటే పార్టీ ఉన్న బంకుల దగ్గర బళ్ళు లైన్ కొడతాయి. ఒక వ్యక్తి వచ్చి బంకులో ప్రతి ఒక్క 200 లీటర్ రూపాయలు కూడా ఇస్తారు. అలా రవీంద్ర కూడా చేస్తాడని అడుగుతున్నా. ఒకటండి, ఇప్పుడు కొంతమంది ఉన్నారు
ఏదో ప్రతిపక్షాలలాగే డబ్బులు పెట్టుకొని తీసుకొచ్చే ఇదైతే మాకు కాదు. అలా ఎవడో రాడు. 200కి ఆయిల్కి జనాలు ర్యాలీకి వచ్చేటట్టయితే ఇవాళ అధికార పక్షం కంటే ప్రతిపక్షానికి జనం ఎక్కువ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళే ఖర్చు పెట్టాలి. ఇవాళ అధికార పక్షం ఇవాళ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగానే చీలి రవీంద్ర వెనకాల వస్తారు. అర్ధరాత్రి అయినా తలుపు కొడితే వచ్చే రవీంద్ర కాబట్టి, చీలి రవీంద్ర కాబట్టి వెనకాల వస్తారు స్వతంత్రంగా. ఈ రోజుల్లో కుర్రోళ్ళని డబ్బు పెట్టుకోవటం ఎవరి తరం కాదు. రాబోయే ఎలక్షన్లో 2024 అనేది చాలా కీలకంగా మారిందని చెప్పేసి ప్రజలు కానివ్వండి, పార్టీలు కానివ్వండి చాలా మంది వాదన కనిపిస్తుంది. మళ్ళీ 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవుతారా? అలాగే మీ నాయకుడు అని మీరు ఇప్పుడు అన్నారు, మా కిట్టుబాబుని ఎమ్మెల్యే చేసుకుంటున్నామని, ఆయన ముఖ్యమంత్రి ఈయన ఎమ్మెల్యే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉన్నాయంటారా? 200% అవుతారు. అయ్యేలా మా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. దానికి 100% మా హోప్స్ అనే పెడతాం. ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నారు రవీంద్ర అన్నారు కదా. రేపొద్దున రాజకీయాలు ఖచ్చితంగా మచిలీపట్నంలో రవీంద్ర అంటూ ఒక మార్పు ఏంట్రా ఈ ఇంతలా పాపులర్ అంటున్నారు పార్టీ కోసం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. మా పార్టీ వాళ్ళే షాక్ తినేలాగా రవీంద్ర గారి పాత్ర ముందుంటుంది. అయితే చివరిగా ఒక ప్రశ్న రవీంద్ర గారు, రాబోయే ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో అలాగే చీల్ రవీంద్ర పాత్ర ఎలా ఉండబోతుంది? అది పార్టీ పరంగా కానివ్వండి, రవీంద్రని ఒక పేరు తీసుకొచ్చిన కమ్యూనిటీ పరంగా కానివ్వండి, రవీంద్ర పాత్ర ఎలా ఉండబోతుంది? పేర్నాని గారు కానీ పేర్ని కిట్టు గారు కానీ మా మీద పెట్టుకున్న నమ్మకానికి 2 ఎక్కువగానే ఉంటుంది. ఈసారి 2019 కంటే 2024 చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఖచ్చితంగా గంటాపదం చెప్తున్నారు. గంటాపదంగా. ఓకే రవీంద్ర గారు, మీరు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరాలని మా ఛానల్ తరపున కోరుకుంటూ, చూశారు కదా దళిత నాయకుడు, దళిత ఉద్యమాల్లో యాక్టివ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకంటే ఒక ప్రత్యేకమైన మార్క్ ఏర్పరచుకున్న వ్యక్తి, మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి చీల్ రవీంద్ర గారితో ఒక చిన్న చిట్ చాట్ చూస్తున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక సెలబ్రిటీతో కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ పోస్టర్.